సురేష్ గారు, ఇప్పుడు ఈయన చెప్తుంది హ్మ్. 2, 3 వీక్స్ వార్ ఎస్కలేషన్ ఉంటుంది అని చెబుతున్నాడు. అంటే ఫుల్ స్కేల్ వార్ వెళ్ళే అవకాశం ఉందా? 2, 3 వీక్స్ అంటే 2, 3 ఇయర్స్ అయిపోయే ప్రమాదం ఏదైనా ఉందా? లేదు. 2, 3 వీక్స్ అయితే జరగదు. హ్మ్. దాంట్లో 2, 3 కారణాలున్నాయి. హ్మ్. ఒకటి ఇజ్రాయెల్ ఒక పక్క మనం మర్చిపోతున్నాం. ఈ యుద్ధం అవును. మొదలుపెట్టింది ఇజ్రాయెలే. అవును. ఇప్పుడు కూడా ఆరోపణ ఏంటంటే ఇజ్రాయెల్ గుంజుకొని తీసుకొచ్చారు యూఎస్‌నని సమస్యంతా యుద్ధాలు. అక్కడే ఉంది. ఇజ్రాయెల్ వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళు ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్కువ కాన్సంట్రేట్ చేయట్లేదు. వాళ్ళు ఎప్పుడైనా గాని, ఎక్కడైనా గాని ఇవాళ వాళ్ళు లెబనాన్‌లో హెజ్బుల్లాది ఒక సీనియర్ కమాండర్‌ని చంపారు. హెజ్బుల్లా ఏమంటున్నారంటే మాకు ఇజ్రాయెల్‌తోని ఒక ఒప్పందం ఉండే. అవును. మా కమాండర్‌ని మీరు టార్గెట్ చేయకూడదు. లాస్ట్ కమాండర్ మీరు నస్రుల్లాని చంపారు. దాని తర్వాత ఎవరిని చంపకూడదని చెప్పి మేము ఒక ఒప్పందం చేసుకున్నాం ఇజ్రాయెల్‌తోనని. హ్మ్. అది పాసిబ్లీ అన్‌రిటన్ ఉండొచ్చు అగ్రీమెంట్. హ్మ్. దాని తర్వాత చూడండి లాస్ట్ 6 మంత్స్ టు 8 మంత్స్ ఎక్కువ దాడులేం జరగలేదు ఇజ్రాయెల్ మీద. లెబనాన్ నుంచి, హిజ్బుల్లా వైపు నుంచి. ఇప్పుడు సడెన్‌గా మళ్ళీ మొదలైంది ఈ యుద్ధం మొదలైనప్పుడు. ఇక్కడ హ్మ్. హూతీలు కూడా ఫైర్ చేస్తున్నారు. హ్మ్. ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడితే ఏమంటున్నారంటే వీళ్ళ ఎక్స్టర్నల్ అసెట్స్‌ని కూడా మేము డెస్ట్రాయ్ చేయాలంటున్నారు. హ్మ్. కానీ లెబనాన్‌లో యూఎస్ ఉన్నారా? లేదు కదా! ఇజ్రాయెల్ చూసుకుంటున్నారు. ఇజ్రాయెల్‌కి కావాల్సిన పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ ఈస్ నాట్ 100% ఇన్వాల్వ్డ్ ఇన్ ఇరాన్. వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కరెక్ట్‌గా వచ్చి ఒక సీనియర్ లీడర్‌ని కొట్టేసి వెళ్ళిపోతారు. లేకుంటే ఒక పెద్ద ప్లాంట్ మొన్న ఇస్ఫహాన్‌లో ఉన్న ఒక పెద్ద ఫెసిలిటీని కొట్టారు. అవును. అమ్యునిషన్ డిపోని కొట్టారు వీళ్ళు. కొంతమంది అది న్యూక్లియర్ డిపో అంటున్నారు. తెలియదు మనకి. న్యూక్లియర్ అయితే ఉండదు. ఎందుకంటే హ్మ్. దెన్ ద ఇంపాక్ట్ వుడ్ హావ్ బీన్ హ్యూజ్. కానీ ఇరాన్‌లో ఉన్న ప్రతి అసెట్‌ని మీరు డెస్ట్రాయ్ చేసుకుంటూ పోతే రేపు వాళ్ళ వైపు నుంచి కూడా అదే రియాక్షన్ ఉండబోతుంది. విచ్ ఈస్ బేసిక్‌లీ అక్కడున్న ప్రజలు మీ వ్యతిరేకంగా ఉంటారు. మీరు ఎలక్ట్రిసిటీ కట్ డౌన్ చేస్తారనుకోండి. హైపోథెటికల్లీ పవర్ ఉండదు. రోజుకి 14 గంటలు, 16 గంటలు పవర్ లేనప్పుడు ఏం చేస్తారు? ప్రజలు మిమ్మల్ని తిడతారు. ఎవరు? యూఎస్‌ని. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ యూ వాంటెడ్. హ్మ్. మీకు రెజీమ్ చేంజ్ కావాలంటే ప్రజల సపోర్ట్ ఉండాలుండే. అక్కడ అంతా ఐక్యత వచ్చేస్తుంది వాళ్ళకి. యూనిటీ వస్తదక్కడ. ఆ! ఇప్పుడు ఆయన అంటున్నాడు ఇవాళ స్టేట్మెంట్ చూడండి ప్రెసిడెంట్ ట్రంప్. హ్మ్. ఇదంతా అంగీకరించకపోతే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ చేయకపోతే వి విల్ బాంబ్ దెమ్ బ్యాక్ టు ద స్టోన్ ఏజ్ హ్మ్. వేర్ దే బిలాంగ్ అంట. ఈయనకు అర్థం కాదు. అమెరికా బహుశా స్టోన్ ఏజ్‌లో కూర్చొని ఉండొచ్చు. అవును. ఒక 1000, 2000 సంవత్సరాల ముందు. రాతి యుగానికి కానీ తీసుకెళ్ళిపోతారు. ఇరానియన్ హిస్టరీకెళ్తే, ఇరానియన్ కల్చర్‌కెళ్తే వాళ్ళు మనలాగానే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కల్చర్ ఇరానియన్ కల్చర్ అనేది. పర్షియన్. పర్షియన్ కల్చర్. వీడిప్పుడే వచ్చింది కదా అమెరికా. హ్మ్. స్టోన్ ఏజ్‌లో ఉండలేదు వాళ్ళు. వాళ్ళు దానికన్నా ముందు వాళ్ళు దే వర్ హైలీ లిటరేట్ హ్మ్. పర్షియన్స్. మన వైపు కూడా ఇక్కడున్న అసఫ్ జాహీ డైనాసిటీ, నిజాం వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు. అవును. సో, మీరు స్టోన్ ఏజ్ అని ఎందుకు చెప్తున్నారు? మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు ఇరానియన్స్‌ని. అక్కడున్న ప్రజల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు. అక్కడున్న ప్రజలు అదే అడుగుతున్నారు. మీరే చెప్పారు రోడ్డు మీద ఎళ్ళండి, ప్రొటెస్ట్ చేయండి. మేము చేసాం. హ్మ్. వాళ్ళు మా మీద ఫైరింగ్ చేశారు. మీరేం చేశారప్పుడు? మీరు రాలేదప్పుడు. ఇజ్రాయెల్ మిమ్మల్ని తీసుకొచ్చి బాంబింగ్ చేసేదాకా మీరు ఏం చేయలేదు మా కోసం. హ్మ్. హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నారు అంతే. ఒక అవును. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు గల్ఫ్‌లో. దట్ ఈస్ నాట్ ఈక్వల్. మాకు కావాల్సిందేంటంటే ఇట్ షుడ్ హావ్ బీన్ ఆ రోజే మీరు గ్రౌండ్ ట్రూప్స్‌ని పెట్టాలుండే. కానీ గ్రౌండ్ ట్రూప్ పెడితే మాకు తెలుసు ఏం జరగబోతుందని. ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్‌లో ఇంకొక ఛాలెంజ్ వస్తుంది పవన్ గారు. ఒకటైతే నిన్న ఫస్ట్ టైమ్ ఒక సర్వింగ్ ప్రెసిడెంట్ సుప్రీం కోర్ట్‌కెళ్లారు నిన్న. యూఎస్ సుప్రీం కోర్ట్‌కి ప్రెసిడెంట్ ట్రంప్ ఎళ్లారు. ఒక సిటిజన్‌షిప్ బర్త్ రైట్ అని ఒక హ్మ్. దాన్ని అవును. క్లాస్‌ని ఆయన తీసేశారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌లో. అది ఇల్లీగల్ అని చెప్పి సుప్రీం కోర్ట్‌లో నిన్న కేసు నడిచింది. మోస్ట్‌లీ అది ఇల్లీగల్‌గా డిక్లేర్ చేయబోతున్నారు. 2 నెలల క్రితం అయింది. సో, దిస్ ఈస్ బికాజ్ నిన్న చీఫ్ జస్టిస్ లాంగ్వేజ్ గాని, మిగతా జడ్జిల లాంగ్వేజ్ వింటే చాలా క్లియర్. జడ్జ్‌మెంట్ ఈస్ ఆల్రెడీ రిజర్వ్డ్ ఇప్పుడు. ఎనీవే దట్ ఈస్ నాట్ ఎ పాయింట్. పాయింట్ ఏందంటే ఇదే ప్రెసిడెంట్ ట్రంప్‌కి ఇప్పుడు యూఎస్ కాంగ్రెస్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. యూఎస్ కాంగ్రెస్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి యుద్ధానికి. ఇప్పుడు దాకా తీసుకోలేదు హ్మ్. యుద్ధానికి. సో, అది మార్చాలంటే చాలా మటుకు ఈ లాస్ అని ఎంత స్ట్రిక్ట్ ఉందంటే పవన్ గారు 2022లో ఈ లాస్ మార్చారు వీళ్ళు యుద్ధం గురించి. పర్టిక్యులర్‌లీ ఫండింగ్ గురించి కానివ్వండి, యుద్ధానికి దానికి 2/3 మెజారిటీ తీసుకోవాలి యూఎస్ కాంగ్రెస్ నుంచి. హ్మ్. అది ఇప్పుడు లేదు ప్రెసిడెంట్ ట్రంప్‌కి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. ఏదైనా మార్చాలంటే, హ్మ్. చట్టం మార్చాలంటే మన దగ్గర కూడా అంతే. ఇఫ్ యూ నీడ్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ మీకు 2/3 మెజారిటీ కావాల్సొస్తుంది. వాళ్ళది కూడా అంతే.
ఎందుకంటే మనం బ్రిటిష్ మోడల్, వెస్ట్మినిస్టర్ మోడల్ కానీ అమెరికన్ మోడల్ నుంచి తీసుకున్నాం. మోస్ట్లీ వెస్ట్మినిస్టర్, మన బ్రిటిష్, కాన్స్టిట్యూషన్ కూడా యూఎస్ నుంచి కొన్ని యూఎస్ కొన్ని పాయింట్స్ పాయింట్స్, కానీ మోస్ట్ ఆఫ్ మనం యూకే నుంచి తీసుకున్నాం వెస్ట్మినిస్టర్ మోడల్ మీద. సో ఆ పరిస్థితుల్లో నౌ హీ కెనాట్ డూ ఎనీథింగ్. ఆయన లేమ్ డక్ ప్రెసిడెంట్ అయిపోతారు. స్పెషల్లీ మిడ్ టర్మ్ పోల్స్ ఇప్పుడు వస్తున్నది నవంబర్లో. మిడ్ టర్మ్ పోల్స్లో ట్రంప్ ఓడిపోతే ఆయన దీనికన్నా ముందు కూడా చెప్పారు ఒకసారి, నన్ను ఇంపీచ్ చేస్తారు వీళ్ళు, నన్ను పదవిచ్యుతుడు. పంపించేస్తారు అంతే. సో లేమ్ డక్ ప్రెసిడెంట్ అయిపోతారు. ప్రెసిడెంట్ ట్రంప్కి పవర్లు ఉండవు. ఆయనకున్న భయం అది. ఇప్పుడు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఆయన మిస్యూజ్ చేస్తున్నది మనందరూ తెలిసిందే. ఈ ఫస్ట్ అనౌన్స్మెంట్ ఆ రోజు నేను యుద్ధం ఆపేస్తున్నాను అని చెప్పడానికి వచ్చిన దానికి ఇమ్మీడియట్గా ఫ్యూయల్ ప్రైసెస్ పడిపోయింది అండ్ స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. దానికన్నా 15 నిమిషాల ముందు కొంతమంది కలిసి ఈ ఆయిల్ ఫ్యూచర్స్ ట్రేడ్లో డబ్బులు పెట్టిన వాళ్ళు అమ్ముకున్నారు వాళ్ళ షేర్లని. వాళ్ళు $540 మిలియన్ ప్రాఫిట్ 15 నిమిషాల్లో సంపాదించుకున్నారు. వీళ్ళెవరు? హూ ఆర్ దీస్ పీపుల్? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ దాని గురించి అడుగుతున్నారు. పీట్ హెస్గెత్, ఈయన ఇంకొక క్యారెక్టర్, బహుశా నేను చెప్పాను నేను మీకు, ఆయన చేసిన స్టోరీలు అలా సపరేట్ ఉంది. వీళ్ళందరిది దాని మీద ఇప్పుడు కాకుంటే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు వస్తారో, ఎస్పెషల్లీ వాళ్ళు డెమోక్రాట్స్ ఉంటే వాళ్ళు దీని వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటారు డెఫినెట్గా. ప్రెసిడెంట్ ట్రంప్ ఎస్కేప్ కాలేడు. సో అదొక పెద్ద భయం ఉంది ఆయనకి. సో దానికోసమే ఇవాళ బహుశా ఈ స్పీచ్తో వచ్చారు ఆయన. అంటే వి విల్ ఫినిష్ ద జాబ్ అంటున్నాడు కదా. అంటే వార్ ఇలాగే కొనసాగి అటాక్స్ పెరిగే అవకాశం ఏదైనా ఉందా? అంటే గ్రౌండ్ ట్రూప్స్ ఇవన్నీ వెళ్ళి అంటే ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా మనం అనుకోవచ్చు? జరగదు, గ్రౌండ్ ట్రూప్స్ ఉండదు. మీరు అడిగిన ప్రశ్నకి అదే, నేను దానికన్నా ముందు చెప్పాలంటే యాక్చువల్ క్లారిఫై. గ్రౌండ్ ట్రూప్స్ పెట్టరు. అమెరికన్స్ ఆర్ వెరీ సెన్సిటివ్. గ్రౌండ్ ఈ ట్రూప్స్ స్పీచ్లో దాని గురించి స్పెసిఫిక్గా చెబుతున్నాడు, వి విల్ ఫినిష్ ద జాబ్ అని. చరిత్ర జాబ్ అని, కానీ వీ విల్ యూజ్ గ్రౌండ్ ట్రూప్స్ అని ఎక్కడ చెప్పలేదు. అవును, నేను ఇన్ఫ్యాక్ట్ సెంటెన్స్ బై సెంటెన్స్ చూస్తున్నాను. అవును. ఎందుకంటే చాలా మటుకు దీని ఏమంటారు, హెయిర్ స్ప్లిట్టింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఆయన చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి అని చాలా మటుకు వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. తో ఇప్పుడేమైందంటే ఈ అమెరికాలో ఉన్న ఫ్యూయల్ ప్రైస్ పెరిగింది ఎందుకు అని అమెరికన్ సిటిజన్స్ అడుగుతున్నారు. మీరు అంటున్నారు వీఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్. ఓకే, అంటే మనకి రేట్లు తగ్గాలి కదా, మన యుద్ధంలో ఇన్వాల్వ్డ్ కాదు కదా. యుద్ధం అక్కడ నడుస్తుంది. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఎక్కడ ఉంది, అక్కడి నుంచి ఒక్క షిప్ కూడా మన వైపు రాదు, మనకు అక్కర్లేదు. సో మన రేట్లు ఎందుకు పెరుగుతుంది? 7% ఒకసారి పెరిగిపోయింది. ఎందుకు? యూఆర్ ప్రొడ్యూసింగ్ యువర్ ఓన్ ఆయిల్. మీరు ఎవరి దగ్గర నుంచి కొనట్లేదు. అప్పుడు మీకు ఏం ఇంపాక్ట్ ఉండకు. రేపు ఆలోచించుకోండి. హైపోథెటికల్ సిట్యుయేషన్, ఇండియాకి కావాల్సిన 100% పెట్రోలియం ప్రోడక్ట్స్ మనమే ప్రొడ్యూస్ చేసుకుంటాం, మనమే డ్రిల్ చేసి తీసుకుంటే హార్మోజ్లో ఏమైనా మనకు ఇబ్బంది లేదు. ఆయిల్కి సంబంధించి రేట్లతో ఏం సంబంధం లేదు మనకి. కాదు, ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆయిల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలామంది ఆయనకి ఎలక్షన్ క్యాంపెయిన్కి డబ్బులు ఇచ్చారు, విపరీతంగా. ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఆయన బాల్ రూమ్, వైట్ హౌస్లో ఉన్న బాల్ రూమ్ కట్టడానికి డొనేషన్ తీసుకున్నాడు. ఎందుకంటే యూఎస్ గవర్నమెంట్ తీసుకోవాలంటే కాంగ్రెస్ అప్రూవల్ ఇవ్వాలి, అంటే వాళ్ళ పార్లమెంట్. సుప్రీంకోర్టుకి ఎవడో వెళ్ళాడు దాన్ని కూడా. సో సుప్రీంకోర్టు కూడా చెప్పారు, డిస్ట్రిక్ట్ కోర్టు కూడా చెప్పారు దాట్ అది అమెరికన్ కాంగ్రెస్ అప్రూవల్ కావాలి. ఇప్పుడు వీళ్ళకి ఏమి ఇస్తారు? వీళ్ళు ఇంత డొనేషన్ ఇచ్చారు కదా, వాళ్ళకి ప్రాఫిట్స్ ఇవ్వాలి. సో అమెరికాలో ప్రొడ్యూస్ చేస్తున్న ఆయిల్, అమెరికా డ్రిల్ చేసి బయటికి తీస్తున్న ఆయిల్, అమెరికా దాన్ని రీఫైన్ చేస్తున్న ఆయిల్ని పెట్రోల్ గానో డీజిల్ గానో గ్యాస్లో కన్వర్ట్ చేసి వాళ్ళకి ఎందుకు $4, ఎందుకు $5 పర్ గ్యాలన్? అదే $2 ఉండాలి కాదు. రేట్లు పెంచి అక్కడున్న ఆయిల్ కంపెనీస్ ప్రాఫిట్ అర్న్ చేసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు చూడండి, మన వైపు మోదీ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. కస్టమ్స్ డ్యూటీ చూస్తుంటారు మీరు, కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. కానీ పెట్రోల్ బంక్ల రేట్లు తగ్గలేదు. ఎందుకంటే చాలా మటుకు పెట్రోలియం కంపెనీస్కి ఒక కుషన్ లాగా అయిపోయింది. ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ అల్బనీసీ కూడా ఇదే చేస్తున్నారు. అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ కట్ చేస్తున్నారు. సో దట్ ఆయిల్ కంపెనీస్ లాస్ తక్కువ ఉంటుంది, వాళ్ళు ఎట్లనో మేనేజ్ చేసుకుంటారు కొన్ని రోజులు అని చెప్పేసి. అక్కడ మనకన్నా పెద్ద లైన్లు కట్టారంట పెట్రోల్ బంక్ బయట. అక్కడ కూడా స్టార్ట్ అయింది ప్రాబ్లం. న్యూజిలాండ్లో అయితే అసలు ఏం లేదు, నథింగ్, వాళ్ళ అయిపోయిందంట ఆయిల్. ఈ పరిస్థితుల్లో ఈవెన్ యూకేలో ఇట్స్ అ మేజర్ ఇష్యూ. అండ్ యూకేలో ఆల్మోస్ట్ 30% వాళ్ళ నార్త్ సీ నుంచి వచ్చే ఆయిల్ ఉంది. కానీ వాళ్ళు చాలా మటుకు గల్ఫ్ మీద డిపెండ్ అవుతారు వాళ్ళు కూడా. రష్యా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము మార్చ్లో
యూరోప్కి రికార్డ్ గ్యాస్ అమ్మామని చెప్పేసి హ్మ్. 28 ఫిబ్రవరి బాంబింగ్ జరిగింది. 3, 4 తారీఖు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు రష్యా కెన్ డూ వాట్ ఇట్ వాంట్స్. యూరోప్ ఏమన్నారు, మేము రష్యాతో ఏం పెట్టుకోము. ఇప్పుడు రష్యా స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. హ్మ్. వీ హ్యావ్ సోల్డ్ రికార్డ్ గ్యాస్ పర్చేసెస్ బై యూరోప్. అందరూ అదే అనుకున్నారు కదా! ఈ వార్ వల్ల లబ్ధి పొందింది రష్యానే. రష్యా హ్మ్. అండ్ అఫ్ కోర్స్ మన రష్యా గురించి చెప్పుకుంటూ పోతే ఇరాన్ కూడా. హ్మ్. ఇరాన్ షిప్పుల మీద షిప్పులు పంపిస్తున్నారు. వాళ్ళ షిప్ని ఎవరు అడ్డుకోరు కదా అవును. పవన్ అవును. గారు. అవును. వాళ్ళకు కూడా శాంక్షన్ ఎత్తేసారు కదా యూఎస్. ఎత్తేసారు. హ్మ్. ఎందుకు రష్యా తీసుకెళ్ళి క్యూబాకి ఇచ్చారు. ఓహ్! ఆలోచించండి ఆ! ఎక్కడికి. సో ఫైనల్ ఈ ట్రంప్కి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆయన ఇక్కడ వెళ్ళలేకపోతున్నాడు, అక్కడ వీరిన రాక్ అండ్ హార్డ్ ప్లేస్ అంటారు ఇంగ్లీష్లో. హ్మ్. ఆయన ఇంకా ఈ యుద్ధం కొనసాగితే మార్కెట్ ఇంకా పడిపోతుంది, స్టాక్ మార్కెట్ పడిపోతుంది, ఆయిల్ ఎక్కువ అవుతుంది. ఇది ఎన్ని రోజులు మీరు పొడిగించుకుపోతే $200 కూడా జరగవచ్చు. మీరు ఎస్పెషలీ మీరు వాళ్ళ పవర్ ప్లాంట్ మీద కొట్టారో హ్మ్. వాళ్ళు వీళ్ళ పవర్ ప్లాంట్ మీద కొడతారు. సౌదీ అరేబియా ఉండొచ్చు, యూఏఈ ఉండొచ్చు, ఖత్తార్ ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, కువైత్ ఉండొచ్చు, ఎవరిదైనా వాళ్ళ దాని మీద కొడతారు 100%. ఇరాన్ చెప్పారు కూడా, మన సౌత్ పార్స్ మీద కొట్టినప్పుడు ఇజ్రాయెల్ అవును. వాళ్ళ గ్యాస్ ఫీల్డ్స్ మీద కొట్టినప్పుడు ఇరాన్ ఏం చేశారు, ఇజ్రాయెల్ని దాడి చేయలేదు ఆ రోజు, హ్మ్. ఖత్తార్ని కొట్టారు. ఖత్తార్ గ్యాస్ ఫీల్డ్స్ మీద కొట్టారు. అంటే అవును. మేం ప్రొడ్యూస్ చేయకపోతే ప్రాబ్లం లేదు, కానీ మిమ్మల్ని కూడా ప్రొడ్యూస్ చేయనీయం మేము. కర్గ్ విషయంలో కూడా అంతే కదా! అంతే మీద సింపుల్. ఇరాన్ మీద ఆయిల్ మీద అంత కొట్టడం. ఈజీ కాదు కర్గ్ ఐలాండ్. వీళ్ళు కర్గ్ ఐలాండ్ అని ఇప్పుడు మాట్లాడలేదు ట్రంప్ అసలు దాని గురించి. అవును. కర్గ్ ఇవాళ కూడా అన్నాడు, మేము కావాలంటే వాళ్ళ ఆయిల్ మొత్తం మేము డిస్ట్రాయ్ చేస్తుండే, కానీ నేను చేయను. ఎందుకు చేయరు? ఆయిల్ కొట్టండి, ఇవాళ మీరు వాళ్ళ ఆయిల్ ట్యాంక్ వాళ్ళ ఆయిల్ ఫెసిలిటీస్ మీద కొట్టండి, $200 అయిపోతుంది బ్యారెల్. మీ అమెరికాలో కూడా అదే రేటు పెరుగుతుంది, ఎందుకంటే మీ ఆయిల్ కంపెనీస్ తక్కువ రేట్లు అమ్మరు. వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మ్యాచ్ చేసుకుంటారు దాన్ని, హ్మ్. వాళ్ళు లాభాలు పొందుకుంటారు దాని నుంచి. సో ట్రంప్కి ఈజ్ లిటరలీ కాట్. ఆయనకి ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఇచ్చిన స్పీచ్లో దాని గురించే మాట్లాడుతున్నారు, న్యూక్లియర్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఏముందో వాళ్ళు రీబిల్డ్ చేయనియను, నేను వాళ్ళ డబ్బులు ఉండకూడదు. అబ్సల్యూట్లీ ఇన్కోహరెంట్ అంటారు ఇంగ్లీష్లో. ఒక లాంగ్వేజ్ మీరు రిపీట్ చేస్తున్న, చెప్పింది మళ్ళీ మీరు నెల ముందు చెప్పిన అదే మాట రిపీట్ చేస్తున్నారు. హ్మ్. కొత్తది ఏమైనా చెప్పండి. అంటే డిప్లొమాటిక్ ప్లాన్ ఏదైనా అసలు ఇందులో పూర్తిగా ఏం కనిపించట్లేదు మనకి. ఏం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ పెద్ద స్టైల్లో దిగి ఉండే ముందు, మీకు గుర్తుంటుంది, మేమే మీడియేటర్. వద్దన్నారు కదా వాళ్ళు, ఇరాన్ వాళ్ళు. నేను అనుకున్నావు, ఇరాన్కి ఒకరోజు కోపం వస్తే అక్కడ కూడా ఒక మిసైల్ పంపించేస్తారు వాళ్ళు. ఎక్కువ నువ్వు వచ్చి ఎక్కువ క్రెడిట్ తీసుకోకు అని చెప్పేసి. ఎందుకంటే నిన్న కూడా ట్రంప్ ఏమన్నారు మీకు గుర్తుంటుంది, నిన్న పొద్దున ఇచ్చిన ఒక స్టేట్మెంట్లో, ఐ థింక్ రాయిటర్స్ నాకు ఇంటర్వ్యూలో చెప్పారు, మేము న్యూ ఇరానియన్ ప్రెసిడెంట్తో మాట్లాడుతున్నాను. సో నేను ఇవాళ పొద్దున ట్వీట్ చేశాను, హ్మ్. ఇరాన్ ప్రెసిడెంట్ 2022లో వచ్చిండు ఆయన, జూలైలో. 3 సంవత్సరాలు వచ్చి ఇప్పుడు ఇరానియన్ ప్రెసిడెంట్ ఆయన న్యూ ఎట్లా అయిపోయింది ఇప్పుడు. ఐఎమ్ స్పీకింగ్ టు ద న్యూ ఇరానియన్ ప్రెసిడెంట్ అన్నారు. అక్కడ కూడా చూడండి, ఆయనకి ఐ థింక్ హిస్ బ్రెయిన్ ఇస్ టోటలీ ఇన్కోహరెంట్. హ్మ్. స్పెషలీ ఆయన టెలిప్రాంప్టర్ లేకుంటే మాట్లాడుతున్నప్పుడు. కానీ ఇవాళ టెలిప్రాంప్టర్ పెట్టి మాట్లాడండి, అప్పుడు స్పీచ్ రాసిన తిట్టొచ్చు మనం. అవును. మళ్ళీ ఆఫ్ ద కఫ్ రిమార్క్స్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ 1లో నిలబడి మాట్లాడుతున్నాం, లేకుంటే టార్మాక్లో ఎయిర్ ఫోర్స్ 1 ఎక్కే ముందు అక్కడ అవకాశం ఉండదు టెలిప్రాంప్టర్. అక్కడ మీరు ఏదో చెప్పేస్తారు. అప్పుడే చెప్పారు ఆయన, ఇట్లాంటి మాటలు అక్కడే చెప్తారు. నేను కొత్త ఇరానియన్ ప్రెసిడెంట్తో మాట్లాడుతున్నాను. కొత్తోడు ఎక్కడొచ్చిండు, ఆయన 3 సంవత్సరాల నుంచి ఉన్నాడే. పాకిస్తాన్. నోబడీ కౌంటర్డ్ హిమ్. హ్మ్. మీడియా వాళ్ళు కూడా అడగలేదు, కొంతమంది అడిగారు, యూఎస్ మీడియా వాళ్ళు. తర్వాత వాళ్ళు అడిగినారు, ఈ కొత్తోడు ఎవడొచ్చిండు ఇప్పుడు, ఆయన పెసికేషన్ ఆయనే ఉన్నాడు కదా, ఇంకా ఆయన వెళ్ళలేదు ఎక్కడికి. ఇరానియన్ రెజీమ్ని మీరు రెజీమ్ చేంజ్ తీసుకొచ్చామంటే ఇట్ ఈస్ టోటలీ రాంగ్. మీ ఫస్ట్ చేంజ్ అదే ఉండే, మీ దట్ వీ విల్ అక్కడ ఒక మార్పు, ఒక కొత్త రెజీమ్ తీసుకొస్తాం, కొత్త గవర్నమెంట్ తీసుకొస్తాం. అది జరగలేదు. రెండవది యురేనియం, మనం డిస్కస్ చేసాం. యురేనియం ఇప్పుడు డస్ట్ అంటున్నారు ఆయన, అక్కడ ఏం లేదు, డస్టే ఉంది యురేనియంది. ఇక్కడ వాళ్ళు ఏం చేయలేరు, దాని అంత లోపల మేము కొట్టామెళ్ళి మొత్తం ధ్వంసం అయిపోయింది, వాళ్ళు కూడా దాని లోపల దూరలేరు ఇప్పుడు అని చెప్తున్నారు. మూడవది మిసైల్స్ గురించి మాట్లాడుతున్నాం. మేము వాళ్ళ మిసైల్ ఫెసిలిటీస్ని అన్నీ కొట్టాం. మొన్న పవన్ గారు మనం మాట్లాడుతున్నాం, నేను చెప్పాను చూడండి, వాళ్ళ లేటెస్ట్ మిసైల్స్ ఇరాన్లో ప్రొడ్యూస్ చేయట్లేదు, వాళ్ళు రష్యా దగ్గర నుంచి తెచ్చుకుంటారు. ఎస్పెషలీ డ్రోన్స్, రష్యాకి వీళ్ళు షహీద్ డ్రోన్స్ ఇచ్చారు అప్పుడు, రష్యా కావాల్సిన ఆ షహీద్ డ్రోన్స్ని రష్యా రివర్స్ ఇంజనీరింగ్ చేసుకున్నారు. అంటే దాన్ని మొత్తం ఇప్పేసి టెక్నాలజీ అంతా చెక్ చేసి దీనికన్నా బెటర్ మేము చూపిస్తామని చెప్పేసి దాన్ని అప్గ్రేడ్ చేసి ఇరాన్కి అమ్ముతున్నారు ఇప్పుడు. ఓకే, అది త్రూ అజర్బైజాన్ వస్తుంది, ల్యాండ్ రూట్ నుంచి వస్తుంది.
సీ కాదు, సీ రూట్లో ఉంటే వీళ్ళు కొట్టేస్తారు, పక్కనే కదా పక్కన యూఎస్ కొట్టేస్తారు. ఉమ్, సో అక్కడి నుంచి వీళ్ళకి ఫ్రెష్ వస్తుంది. కానీ ఇవాళ చెప్పారు చూడండి, న్యూక్లియర్ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు అక్కడ ఒక మనిషి ఇక్కడి నుంచి అక్కడ జరిగితే మీ యురేనియం ఏరియాలో ఉమ్, మేము మళ్ళీ బాంబు వేస్తాం దాని మీద. మా శాటిలైట్స్ 24/7 మీ మీద నిఘా చూస్తుంది, కంప్లీట్ మిమ్మల్ని చెక్ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారని. అంటే